ಚೆನ್ನಾಗಾಗಿದೆ, ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ಯಾ. ಅಲ್ಲಿಡ್ಲಾ? రిషి స్కూల్లో ప్రాజెక్ట్ మీన్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉంటే ఇలా ఫోటో ఫ్రేమ్ చేస్తాడు. సో బాగుందని చెప్తున్నాను, నాకు నచ్చింది. అండ్ దాన్ని ఇక్కడైతే ఇలా హాల్లో పెట్టాను. బై ద వే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ, ఇక్కడ ఏమైందంటే వాయిస్ ఫుల్ లో వచ్చింది, అసలు వాయిస్ రికార్డే అవ్వలేదు. అందుకే ఇలా నేనే మాట్లాడాల్సి వస్తుంది. లాస్ట్ ఒక 1 వీక్ ఇంకా రిషి మమ్మూస్ అడుగుతూనే ఉండే, బట్ నేనే చేయడానికి టైం లేక చేయడం లేదు. ఇప్పుడు రిషి ఎక్స్ప్రెషన్ చూస్తే నిజంగా కంపల్సరీ చేయాలనిపించింది. అందుకే ఇక్కడ పిండి కలిపి పెట్టేస్తున్నాం. నేనైతే మైదా పిండి వాడడం లేదు, గోధుమ పిండి వాడుతున్నాను. కొంచెం హెల్తీగా ఉంది. అండ్ మైదా ఎందుకో నాకు ఆల్ ఆఫ్ సడన్గా వంటలో వాడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని టైమ్స్ మాత్రమే నేను వాడుతాను, కానీ ఎవ్రీ టైం నా వల్ల అస్సలు అవ్వదు. మైదా, కొంచెం శనగపిండి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇలాంటివి నేను రెగ్యులర్గా ఇంట్లో ఇవ్వను. రెగ్యులర్ అంటే కూడా ఎన్నో మంత్స్కి ఒక్కసారి అలా ఇస్తాను, కానీ ఎవ్రీ టైం నేను ఇవ్వలేను. సో పిండి కలిపేసి పెట్టేసుకొని చిన్నగా అండ్ సింపుల్గా చేస్తున్నా. నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి రెఫర్ చేసుకొని చేసేస్తున్నా. ఇక్కడైతే పుదీనా తెచ్చాను. సో దాని వేలు వస్తాయేమో అని ఇలా వాటర్లో పెట్టి చూడాలి. అండ్ క్యాబేజీ లీవ్స్ అయితే హాట్ వాటర్లో వేసి పెట్టేసాను, కొంచెం ఉప్పు వేసి. అండ్ క్యారెట్ కూడా ఇక్కడ తురిమి పెట్టేసుకుంటున్నా. అండ్ క్యాబేజీ లీవ్స్ని చాలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను జస్ట్ క్యాబేజీ అండ్ క్యారెట్ మాత్రమే వాడుతున్నా, ఇంకేం వాడడం లేదు. వెజిటేబుల్స్ మన చాయిస్, కానీ నాకు ఎందుకో ఇది ఈజీ అండ్ సింపుల్ ప్రొసీజర్ అనిపించి ఇలా చేసేస్తున్నా. ఈ లోపల రిషి చేతిలోని స్టీమింగ్కి పాత్ర పెట్టించేసాను. అండ్ దీంట్లో ఉండే వెజిటేబుల్స్లో ఉండే వాటర్ మొత్తం ఇలా స్క్వీజ్ చేసి రిమూవ్ చేసేయాలి. మనం డైరెక్ట్గా ఫ్రై చేసుకుంటే ఇలా రిమూవ్ చేసే అవసరం ఏం లేదు. బట్ అప్పుడు ఏంటంటే కొంచెం అది ప్రొసీజర్ లెంతీగా అనిపిస్తుంది, కానీ నాకు ఎందుకు ఇలా కూడా ట్రై చేద్దాం అని చేశాను. బట్ ఎన్లీ ప్రొసీజర్ అయితే చాలా నీట్గా చక్కగా కంప్లీట్ అయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. దీంట్లోకి కొంచెం పెప్పర్, జీరా పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్, ఆరిగానో వేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నా. తర్వాత ఇలా చపాతీ ముద్దని తీసుకొని ఒకేసారి నేను పెద్ద చపాతీలాగా చేసుకొని దాన్ని చిన్న చిన్న రౌండ్గా కట్ చేసుకుంటున్నా. ఇలా చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ అవుతుందని అంతే. అండ్ ఐఎమ్ సారీ, నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది, బికాస్ కోల్డ్ అయింది కాబట్టి అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇలా చేసుకొని తర్వాత దీంట్లో స్టఫింగ్ పెట్టేసి ఫోల్డ్ చేసుకోవడం. నేను ఫస్టే చెప్తున్నా, నాకు అస్సలు ఫోల్డ్ చేసుకోవడం సరిగా రావడం లేదు. ఒక 2-3 చేసినాక మళ్ళీ ఒక ఐడియా వచ్చింది ఇలా చేసుకోవాలని, నేను అలానే ఫాలో అయ్యాను. మేబీ హెల్తీ అయితే ఈ వర్షన్లో చేసుకోవచ్చు. టేస్టీగా కావాలంటే మైదా పిండి వాడడం మ్యాండేటరీ అనిపించింది నాకు. పర్లేదు, టేస్ట్ వైజ్ ఓకే అనిపించింది, కానీ అవుట్ సైడ్ చిక్కినట్టు అంటే అవుట్ సైడ్ దొరికినట్టు కావాలంటే మాత్రం మ్యాండేటరీగా మైదా పిండి వాడుకోవాలి. సో అన్నీ ఇలా చేసేసుకొని స్టీమింగ్ పెట్టుకోవడం అంతే. ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా మంచిగా వచ్చింది. ఇంకా ఒక థింగ్ ఏంటంటే, మనం ఆ వెజిటేబుల్స్ ఏదైతే ఉంటాయో అది కొంచెం ఫ్రై చేసుకొని వాడుకున్నా కూడా ఇంకా టేస్ట్ మంచిగా ఉండేది. స్టీమ్ అయ్యాయి కదా, సో వెజిటేబుల్ స్టీమ్ అలానే తెలుస్తుంది ఆ ఫ్లేవర్. ఫ్రై చేసుకుంటే కొంచెం ఇంకా వెజిటేబుల్స్ మంచిగా కుక్ అయ్యేది అనిపించింది నాకు. సో ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes బాగా స్టీమ్ చేసుకున్న తర్వాత అయితే స్టీమ్ ఓపెన్ చేస్తే చాలా యమ్మీగా అండ్ మంచిగా కుక్ అయినాయి. సో దీన్ని టమాటో కెచప్తో ఇస్తున్నా. స్క్విజ్వాన్ సాస్ లేదు కాబట్టి ఇలా టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నా.
తర్వాత నేను, రిషి కొంచెం సేపు మోమోస్‌ని ఎంజాయ్ చేశాము. రిషికి కూడా చాలా మంచిగా నచ్చింది. అండ్ ఇది అయితే చిల్లీ టొమాటో సాస్. సో, కొంచెం స్పైసీగా అనిపించింది. రెగ్యులర్‌గా నేను టొమాటో కెచప్స్‌ని సాసెస్‌ని ఇంట్లో పెట్టుకోను. కొన్ని టైమ్స్ ఒక చిన్న మినీ ప్యాకెట్స్ లాగా తెచ్చుకుంటాను. కొన్ని థింగ్స్‌కి కావాల్సి ఉంటుంది కాబట్టి మాత్రమే. సో, రిషి కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా వేడిగా తినేసాడని చెప్తున్నాడు ఇక్కడ. అండ్ ఈవినింగ్ కదా, నాకు ఈరోజు మార్నింగ్ బ్లాక్ కాఫీ తీసుకోలేదు. సో, ఎందుకో బ్లాక్ కాఫీ తాగాలనిపించి, బ్లాక్ కాఫీతో పాటు ఒక మంచి బుక్ చదువుదామని బుక్ సెర్చ్ చేస్తున్నానిక్కడ. కొన్ని టైమ్స్ ఏంటంటే, నేను చదివిన బుక్‌కి 2, 3 టైమ్స్ కూడా చదువుతాను. నాకు ఇష్టం అవుతుంది. అండ్ ఈరోజు లైబ్రరీకి వెళ్ళాను. సో, లైబ్రరీ ఇంకా 3 బుక్స్ తెచ్చుకున్నాను. నేను కాఫీ ఎంజాయ్ చేస్తూ ఔట్ సైడ్ కూర్చుంటే, రిషి కూడా నా పక్కలో వచ్చి కూర్చొని హోంవర్క్ రాస్తున్నాడు. మనం పిల్లలతో ఎంత క్వాలిటీ ఆఫ్ టైమ్ స్పెండ్ చేస్తామనేది చాలా మ్యాటర్ అవుతుంది. అండ్ ఒక 1 అవర్ అయినా పిల్లలు ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేయాలి. సో, ఈ బుక్ అయితే సెకండ్ టైమ్ చదివేశాను. అండ్ చూరు అలా లైబ్రరీలో రిటర్న్ ఇవ్వాలి కాబట్టి అలా రివైజ్ చేసుకుంటున్నా, చూస్తున్నా. నౌ-ఏ-డేస్ అయితే మా మ్యాండేటరీ వర్క్ ఏంటంటే, ఇలా మంకీస్ వస్తే దాన్ని తరమడం అయిపోయింది. బికాజ్ బ్రహ్మకమలాలు, శంఖపుష్పాలు అన్నీ తినేస్తున్నాయి. ఎవ్రీ డే ఈవినింగ్ 6-7 మా రెగ్యులర్ డ్యూటీ ఇది. సో, ఇప్పటితో ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి.